బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెంకటేష్ గారిని, అలానే నర్సీపట్నం, అనకాపల్లి, పాయికరావుపేట, పెందుర్తి, యలమంచిలి, మాడుగుల, చోడవరం అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీరందరూ కూడా పట్టుదలతో పనిచేసి గెలిపించాల్సిన బాధ్యత వహించవలసింది మీ అందరినీ కోరుకుంటూ, ముఖ్యంగా మన అనకాపల్లి పార్లమెంట్ అనేసరికి ఇప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఏదో తెలియదు కానీ ఒక మంచి బయట నుండి వచ్చినటువంటి వాళ్ళకి మంచి ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే మనం స్థానిక నాయకత్వాన్ని గౌరవించేటువంటి పరిస్థితిలో మనం లేము. ముందుగా మనందరూ నేర్చుకునేటువంటి విషయం అంటే స్థానిక నాయకత్వాన్ని బలపరచాలి. మనతో ఉన్నటువంటి వారికి మనం ఓట్లేసి గెలిపిస్తే రేపు మనకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత బుట్టా పెట్టి సర్దుకోపోయేటటువంటి పరిస్థితి. దయచేసి గమనించండి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వాన్ని బలపరచండి. వేగ వెంకటేష్ గారికి కూడా అనకాపల్లి వాస్తవ్యులే. నేను మాడుగుల, నరసింహపట్నం, శ్రీరామూర్తి గారు, మేమంతా కూడా స్థానికులు. దయచేసి మీ అందరూ కూడా గమనించి ఇండియా కూటమి బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా మీరందరూ మీ తాలూకా చూడండి ఎంత గొప్ప మనిషి. అలాంటి వాడు ఇక్కడ అనకాపల్లి నుంచి చేసి అయిపోదామని వృత్తిలో రాలేదగా, తెల్లకి పోటీ చేయడానికి రాలేదండి. చాలా సీరియస్గా పోటీలో ఉన్నాడు. మనం కూడా చాలా సీరియస్గా దాన్ని ఎదుర్కోకపోతే గెలిచే ప్రమాదం కూడా ఉంది. అనకాపల్లి విచ్చేసినటువంటి రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్ అయినటువంటి వడ్డే శోభనాధీశ్వర గారికి, అలాగే వారితో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి విజయరావు గారికి, శర్మ గారికి, మా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అసెంబ్లీ పోటీ చేస్తున్నటువంటి పెద్దుర్తి నుంచి భగత్ గారికని, అలాగే యలమంచిలి నుంచి అనంత నరసింహరావు గారు, చోడవరం నుంచి పోటీ చేస్తున్నటువంటి జగతా శ్రీనివాస్ గారు, పాయికరావుపేట నుంచి పోటీ చేస్తున్నటువంటి తాతారావు గారు, నరసీపట్నం నుంచి పోటీ చేస్తున్నటువంటి రుతుల శ్రీరామూర్తి గారు, అలాగే మా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాడుగుల నుంచి పోటీ చేస్తున్నటువంటి గుడ్డు శ్రీనివాస్ గారికి, అలాగే అనకాపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి మా గంగాధర్ గారికి, అలాగే ఆప్ పార్టీ నుంచి చేసిన రమేష్ గారికి, చేతల్ గారికి, కమ్యూనిస్ట్ సిపిఐ జిల్లా సెక్రటరీ అయినటువంటి వెంకటరమణ గారికి, సిపిఎం చెప్పినటువంటి గత ఎన్నికలకి ఇప్పుడు ఎన్నికలకి చాలా ప్రత్యామ్నాయం ఉంది. 2014లో చూస్తే మోడీ గారు వచ్చి కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల నుంచి పాలించింది, ఈ దేశానికి ఏం చేశారు, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి అప్పుడు ప్రజలు కోరి అధికారంలోకి వచ్చారు. అదేవిధంగా 2019లోని జగన్ గారు కూడా వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రజలందరూ కోరుకొని అధికారంలోకి వచ్చి అక్కడ మోడీ గారు మన దేశాన్ని, ఇక్కడ జగన్ గారు మన రాష్ట్రాన్ని ప్రజల్ని ఎలా మభ్యపెట్టి పాలించి మోసం చేశారో మీ అందరికీ తెలుసు. అందుకోసమే అక్కడ దేశంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కానీ, అలాగే వాళ్ళకి మద్దతు ఇస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన కానీ, అలాగే రాష్ట్రంలోని వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి కానీ చూస్తే రాజకీయాల్ని వ్యాపారంగా చేసి ప్రజలను మోసం చేసి పాలిస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ఏముందంటే ఇండియా కూటమి తోటే ఈ దేశానికి
మంచి జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మన రాష్ట్రానికి వస్తే ప్రత్యేక హోదా పదవులు వెళ్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రత్యేక పాటు మన రాష్ట్రానికి పెద్దలు చెప్పినటువంటి పోలవరం ప్రాజెక్టే మనకి శ్రీరామ రక్ష. ఎవరైతే ఉన్నారో మాకున్న సందేశం ఏంటంటే అలాగే ఈరోజు సభకు హాజరైన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు మన ఇప్పుడు జరుగుతున్న జనరల్ ఎలక్షన్స్ మన పెద్దలందరూ చెప్పినట్టు చాలా ప్రత్యేకమైన ఎన్నికలు. మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఇంకా ప్రత్యేకమైన ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనకు తెలిసినవి రెండే పార్టీలు, వైసీపీ, టీడీపీ. కానీ ఈరోజు తెర వెనుక వైసీపీ, టీడీపీ రెండూ కూడా మోడీ గారి చేతిలో ఉన్న పార్టీలే. అంటే మీరు ఈ సభని నిర్వహిస్తున్న మన వెంకయ్య గారు, విజయ్ గారు భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏర్పరిచిన ఒక వేదిక ద్వారా ఏర్పరిచిన ఈ సభ మీరు గుర్తుంచుకుంటే మనకు దేశంలో ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి అతి పెద్ద సమస్య ఉన్న కాలం ఇది. అంటే దేశంలో పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తున్నారో, ప్రజలు బాగుపడాలి, దేశం బాగుపడాలి అని పనిచేస్తున్నారో అలాంటి నాయకులు, ఉదాహరణకు మా అరవింద్ కేజ్రీవాల్ గారు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసేస్తున్నారు. అధ్యక్షత వహిస్తున్నటువంటి అజయ్ శర్మ గారికి, ఇప్పటి వరకు మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మరి ప్రసంగించినటువంటి పెద్దలు వడ్డే స్వామినాథేశ్వర గారు, విజయరావు గారు అనేక విషయాలు దేశ రాష్ట్ర రాజకీయాల పైన తెలియజేశారు. దాంతో పాటు వేదిక పైన ఉన్నటువంటి మన పార్లమెంట్ అభ్యర్థి వెంకటేష్ గారు, శాసనసభ అభ్యర్థులు 7 కూడా హాజరైన వారికి, ఆమ్ ఆద్మీ పార్టీకి, సిపిఎం పార్టీకి ఈ సమావేశానికి హాజరైన స్వామి ముందుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో చర్చ జరగవలసినటువంటి అవసరం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా మరి కూర్చొని ఉన్నారు, ఏది సందేశం ఇస్తారనేది. మరి ఈరోజు ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి విశాఖ, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పోరాటం చేసి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్నటువంటి ఈరోజు ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయడానికి వీల్లేదు అని కొన్ని వందల రోజులుగా మరి ఇక్కడ పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ఎలక్షన్లో ఇటేదో అక్కడ విశాఖపట్నం పార్లమెంటు పరిధిలోనే ఉంది అని కాకుండా మన